సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందా? వచ్చే నెలలోనే పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేస్తారా? తెర వెనుక పరిణామాలు చూస్తుంటే అవునని అనిపిస్తోంది. తాజాగా బీజేపీ యువమోర్చా అధ్యక్షురాలు పూనం మహాజన్ రజనీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీగా ఉన్న పూనం మహాజన్ రజనీతో సడన్ గా సమావేశం కావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా రజనీకాంత్ బీజేపీకి దగ్గరవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ నెల 22న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమిళనాడుకు వస్తుండటంతో కమలం కనుసన్నల్లోని కపాలి పార్టీ ఏర్పాట్లు సాగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని వివరణ ఇచ్చారు బీజేపీ యువమోర్చా అధ్యక్షురాలు పూనం మహాజన్. హర్యానా బీజేపీ ప్రెసిడెంట్ సుభాష్ బరాలా చిక్కుల్లో పడ్డారు. సుభాష్ బరాలా కొడుకు వికాస్ స్నేహితుడితో కలిసి ఓ యువతిని వేధించడం ఇప్పుడు హర్యానా పాలిటిక్స్ ను హీట్ ఎక్కిస్తోంది. వికాస్ బరాలా అర్ధరాత్రి తప్పతాగి ఓ యువతి కారును వెంబడించాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ కారుకు అడ్డంగా తన కారును నిలపడమే కాదు, ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. రౌడీ మూక నుంచి చాకచక్యంగా తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే వికాస్ బరాలాలను అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత బెయిల్పై విడుదల చేశారు. మరోవైపు వికాస్ ను తప్పించేందుకు బీజేపీ అగ్రనేతల నుంచి ఒత్తిడులు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుజరాత్ కాంగ్రెస్ నేతలకు రాజ్యసభ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. అహ్మద్ పటేల్ ను గెలిపించుకునేందుకు హస్తం నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 6 కాంగ్రెస్ కు హ్యాండ్ ఇవ్వడంతో క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. 10 రోజుల పాటు బెంగళూరు సమీపంలోని ఈగల్టన్ రెస్టారెంట్ లో క్యాంప్ పెట్టిన నేతలు ఎన్నికలకు ఒక్కరోజు ముందు మకాం మళ్లీ గుజరాత్ కు మార్చేశారు. అర్ధరాత్రి ఎమ్మెల్యేలను ఆనంద్ లోని రిసార్ట్ కు తరలించారు. ఆనంద్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నారు. గుజరాత్ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ తరపున ఆ పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బరిలోకి దిగుతున్నారు. ఇక 3వ స్థానానికి కాంగ్రెస్ తరపున అహ్మద్ పటేల్ పోటీ చేస్తున్నారు. అయితే అహ్మద్ పటేల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారు. అమిత్ షా, స్మృతి ఇరానీకి మద్దతిచ్చేవారు పోగా బీజేపీ దగ్గర అదనంగా 31 మంది ఎమ్మెల్యేలున్నారు. వారంతా అహ్మద్ పటేల్ కు వ్యతిరేకంగా బీజేపీ 3వ అభ్యర్థి బల్వంత్ రాజ్పుత్ కు ఓటు వేయనున్నారు. సెలబ్రిటీలకు ఏదైనా జబ్బొస్తే అదో పెద్ద రహస్యంగా మిగిలిపోతుంది. కానీ అమీర్ ఖాన్ అలాంటి వ్యక్తి కాదు. తాను స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నట్లు స్వయంగా చెప్పాడు. అంతేకాదు, తన భార్య కిరణ్ రావు కూడా స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నట్లు చెప్పారు అమీర్. పూణేలో పానీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి అమీర్ హాజరు కావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని వీడియో సందేశాన్ని పంపించాడు అమీర్. అమీర్ ఖాన్ కు బదులుగా ఈ కార్యక్రమానికి షారూఖ్ హాజరయ్యారు. అమీర్ సందేశాన్ని అందరూ ఆసక్తిగా విన్నారు. స్వైన్ ఫ్లూపై అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అటు అమీర్తో పాటు ఆయన భార్య ముంబై నివాసంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నంద్యాల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ, వైసీపీతో సహా అన్ని నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదించారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ పరస్పరం దాఖలు చేసుకున్న ఫిర్యాదులను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో వాటిని స్క్రూటినీ చేశారు. ఇంతలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ పత్రంలో దాఖలు చేసిన అఫిడవిట్లోని నోటరీ సంతకం చెల్లదంటూ తెలుగుదేశం లీగల్ సెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అదేవిధంగా భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ సమాచారం ఈసీకి అందించలేదని వైసీపీ ఫిర్యాదు చేసింది. శిల్పా మోహన్ రెడ్డి అఫిడవిట్ లో సంతకం చేసిన న్యాయవాది రామతుల్సరెడ్డి నోటరీ లైసెన్స్ 2013 డిసెంబర్లోనే ముగిసిందని టీడీపీ నేతలు నంద్యాల రిటర్నింగ్ ఆఫీసర్ కి తెలిపారు. లైసెన్స్ ముగిసినట్లు జిల్లా రిజిస్ట్రార్ ఇచ్చిన లేఖను అందించారు. శిల్పా నామినేషన్ చెల్లదని ఈసీకి చెప్పారు. దీంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కి సమస్యను వివరించారు. 2 గంటల్లో వివరణివ్వాలని ఢిల్లీ నుంచి శిల్పాకి ఆదేశాలందాయి. శిల్పా మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంది.
చిన్న చిన్న టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు కోల్పోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పాము. దాని మీద సెక్షన్ 30 క్లాస్ 4 పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఏముందే మేము ఆర్ఓ గారికి చూపించాము. దాంట్లో ఏముందంటే అఫిడవిట్ ఫైల్ చేయకపోతే నామినేషన్ తిరస్కరించాలి, కానీ ఫైల్ చేసిన అఫిడవిట్లో చిన్న చిన్న తప్పులు ఉంటే నామినేషన్ తిరస్కరించకూడదు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే మాకు హ్యాండ్ బుక్ ఇచ్చారో నామినేషన్ వేసిన తర్వాత ఆ హ్యాండ్ బుక్లో క్లియర్గా ఉంది. మేము దాని మీదనే ఆర్గ్యుమెంట్ చెప్పాము. రాజమోహన్ రెడ్డి అని వ్యక్తిని తీసుకొచ్చి శిల్పామోహన్ రెడ్డి అని ఈరోజు మళ్ళీ ఆయన కూడా ఆ పేరుతో ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది. నలుగురు మోహన్ రెడ్డిల పేరు మీద ఈరోజు నామినేషన్ వేయించారంటే మీకు పరిస్థితి అర్థమవుతా ఉంది. ఎంత భయపడుతున్నారు. ఒక గవర్నమెంట్లో అభివృద్ధి చేశామన్న వాళ్ళు ఈరోజు ఇటువంటి కుతంత్రాలకు కుయుక్తులకు ఈరోజు ఇటువంటి కుయుక్తులు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల ప్రజాక్షేత్రంలో మంత్రి అఖిలప్రియపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ విమర్శలు చేశారు. అఖిలప్రియ ఏ డ్రెస్ వేసుకున్నా తనకు అభ్యంతరం లేదనన్నారామె. సాంప్రదాయం ప్రకారం డ్రెస్ వేసుకోమని మాత్రమే తాను చెప్పానన్నారామె. విలువలకు కట్టుబడి మంత్రి పదవికి రాజీనామా చేస్తే మంచిగా ఉంటుందన్నారు రోజా. అఖిలప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. సో పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ కేబినెట్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు హుందాగా ఉండమని ఒక పెద్దరికంగా చెప్పాను. మహిళల మీద వైసీపీ నేత రోజా వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు మంత్రి జవహర్. మహిళలు చుడీదార్ వేసుకుంటే ఏంటి తప్పని ఆయన ప్రశ్నించారు. కులాలను విభజించి నంద్యాలలో లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. రోజా గారు నిన్న మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మహిళలు చుడీదార్లు వేసుకునే మగాళ్ళు అంటా ఉంది. మరి మగాళ్ళు వాళ్ళ ఇంట్లో చుడీదార్లు వేసుకుంటారు నాకు తెలియదు, కానీ మహిళలే చుడీదార్లు వేసుకుంటారు. చుడీదార్ అనేది ఒక కంఫర్ట్గా వాళ్ళకున్న డ్రెస్ కోడ్ని కూడా ఈరోజు విమర్శించడానికి చూస్తూ ఉంటే ఇబ్బంది కలుగుతూ ఉంది. రోజా గారు ఏమన్నా స్పెషల్ డ్రెస్ కోడ్ పెట్టి జబర్దస్త్లోనో లేదా సినిమాల్లోనో ఆమెకున్నటువంటి డ్రెస్ కోడ్లు వేసుకోమని ఆమెలా తిరగమంటుందో నాకు తెలియదు, కానీ వాస్తవంగా దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా శిల్పామోహన్ రెడ్డి కానీ శిల్పా చక్రపాణి రెడ్డి కానీ మితిమీరి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళకి కావాల్సింది ఏమిటనేది కూడా వాళ్ళకి ఈ రోజుకి తెలియదు. ప్రజలతో ఎటువంటి సంబంధాలు లేవు. అభివృద్ధిని దాదాపు 10 సంవత్సరాలు అడ్డుకున్న పరిస్థితి శిల్పామోహన్ రెడ్డికి ఉన్నటువంటి విషయం నేను కళ్ళారు. అఖిలప్రియ చుడీదార్ల గురించి రోజా చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలప్రియ చుడీదార్లపై ఇబ్బంది ఉంటే ఆమె వైసీపీలో ఉన్నంతకాలం ఎందుకు ప్రశ్నించలేదన్నారు. చుడిదార్ అన్నది ఈరోజు మన నార్థర్న్ స్టైల్లో, నార్త్ ఇండియాలో అదొక సాంప్రదాయబద్ధమైన ఒక డ్రెస్సింగ్ స్టైల్. అటువంటి స్టైల్ని అమ్మాయి చిన్నపిల్ల, దట్టు తను కొంచెం అంటే చుడిదార్ వేసుకున్న తర్వాత కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతారు. అది కంఫర్ట్ని బట్టి అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్న ఎటువంటి డ్రెస్నైనా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సో అటువంటి అమ్మాయి మీద కూడా ఎలిగేషన్ స్టార్ట్ చేశారంటే ఆ దిగజారుడు రాజకీయాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది కాబట్టి డ్రెస్సింగ్ మీద ఎన్ని కామెంట్స్ చేస్తున్నారే. మరి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో నుండి అసెంబ్లీకి అదే డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చిన భూమా అఖిలప్రియ గారి గురించి అప్పుడే ఎందుకు సజెస్ట్ చేయలేదు ఆవిడ? ఈరోజు రాజకీయంగా అమ్మాయిని ఏదో రకంగా దిగజార్చాలి, మానసికంగా దిగజార్చాలనే ఉద్దేశంతో ఆ డ్రెస్సింగ్ స్టైల్ని పట్టుకోవడం అనేది మంచిది కాదు. నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఏపీ టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. జగన్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది గనుకే డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ తన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించే రోజు దగ్గరలోనే ఉందన్నారు ఆయన. ప్రశాంత్ కిషోర్ దర్శకత్వంలో ఒక డ్రామా కంపెనీ ఏదైతే నంద్యాల ఉప ఎన్నిక బహిరంగ సభలో మాట్లాడాడో, జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంతా డ్రామా ఆర్టిస్టులే. ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాసిచ్చాడో ఆ డైలాగులన్నీ కూడా వాళ్ళ నోటి వెంట పలికారు. జగన్మోహన్ రెడ్డి నీకు ఒకే ఒక విషయం చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఫ్యాక్షన్ మనస్తత్వం కాదు. నువ్వు కాలుస్తాం అని ఏ డైలాగులు వాడితే దీనికి మూల్యం చెల్లించే రోజు ముందే ఉంటుంది. మహిళలను వేధించే వారిపై నిర్వహించిన సర్వేలో రాష్ట్రాలకు చెందిన 4 మంత్రులున్నట్లు జాతీయ సర్వే సంస్థ ఒకటి తెలిపిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఆ 4లో 2 ఏపీలోనే ఉన్నారని, వారు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా అని చెప్పారు.
ఇటువంటి మంత్రులతో చంద్రబాబు మహిళా సాధికారత ఎలా సాధిస్తారని ప్రశ్నించారు రోజా. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఆ వర్షంలో తడుస్తూనే ప్రాజెక్టు పనులను పరిశీలించారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేసే లక్ష్యంతో అందరూ పనిచేయాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అక్రమ నిర్మాణంపై మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యక్ష చర్యలకు దిగారు. మేయర్ ఆదేశాల మేరకు అధికారులు కేసు నమోదు చేశారు. 10 లక్షల జరిమానా కూడా విధించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో లోతైన సెల్లార్లతో బహుళాంతస్తుల భవనాన్ని లెజెండ్ నిర్మాణ సంస్థ చేపట్టింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో ఉన్న నీటిని రోడ్డు మీదకు వదలడమే కాకుండా రోడ్లను ధ్వంసం చేస్తున్న తీరును మేయర్ ప్రత్యక్షంగా చూశారు. దీంతో మేయర్ ఆదేశాల మేరకు నిర్మాణ సంస్థలపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు మేయర్. బిల్డింగ్ పర్మిషన్లు తీసుకొని కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టి మరి ఇలా నిబంధనలన్నీ పాటిస్తామని చెప్పి పాటించకుండా ట్యాంకర్ల ద్వారా కానీ స్టామ్ వాటర్ డ్రైన్లో కలపకుండా మరి వాళ్ళ ఇల్లీగల్గా ఈ డివాటరింగ్ చేయడం ద్వారా మరి ఇబ్బందికరమైన మరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని మీద మరి ఇప్పటికే టౌన్ ప్లానింగ్ వారు మరి ఇంజనీరింగ్ వారు అందరూ కూడా మరి వాళ్ళ మార్నింగ్ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దీని మీద 10 లక్షల రూపాయల ఫైన్ కూడా మరి లెజెండ్ బిల్డర్స్ వారికి వేయడం జరిగింది. దీంతో పాటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా మరి రద్దు చేయమని అధికారులను ఆదేశించడం జరిగింది. మరి ఇప్పటికే సోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతమైనా కూడా క్షమించేది లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేనేత రంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ ప్రదర్శనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రదర్శనలోని స్టాళ్లను పరిశీలించారు. గత బడ్జెట్లో చేనేత రంగానికి 1283 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాల లెక్క తీసి బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారాయన. శ్రీ కేసీఆర్ గారి ఆశీస్సులతో చరిత్రలో ఏనాడు లేని విధంగా 1283 కోట్ల బడ్జెట్ని చేనేత మరియు టెక్స్టైల్ రంగానికి కేటాయించిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా సరైన సమాచారాన్ని సేకరించాలని చెప్పి ఒకవైపు హ్యాండ్లూమ్స్కి మరోవైపు పవర్ లూమ్స్కి జియో ట్యాగింగ్ అనే కార్యక్రమాన్ని చేసి మొత్తం సమాచారాన్ని మొత్తం కూడా క్రోడీకరించి మన దగ్గర పెట్టుకున్నాం. తదనుగుణంగానే బడ్జెట్ కేటాయించుకొని ఈరోజు ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఆలోచించిన విధంగా మొట్టమొదటిసారిగా చేనేత కార్మికులకు ముఖ్యంగా హ్యాండ్లూమ్ రంగానికి సంబంధించి ఒక 100 కోట్ల రూపాయలు యార్న్ సబ్సిడీకి కానీ అంటే నూలు మీద ఇచ్చే సబ్సిడీకి కానీ డైస్ అండ్ కెమికల్స్ అంటే రసాయనాలు అద్దకాల మీద ఇచ్చే మరి డ్రగ్ మాఫియా కింగ్ పిన్ కమింగా కస్టడీలో విస్తుపోయే నిజాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పలు కంపెనీలకు సలహాదారుగా ఉన్న కమింగా ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సినీ స్టార్లు, వ్యాపారులు మత్తుమందుకు ఫిదా అయ్యేలా చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. 3 రోజుల పాటు షేర్లింగంపల్లి ఎక్సైజ్ ఆఫీసులో కమింగను ప్రశ్నించిన అధికారులు కస్టడీ గడువు ముగియడంతో అతని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. కమింగా దగ్గర డ్రగ్స్ కొన్న కస్టమర్లు 1000 మందికి పైగానే ఉన్నారని గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. కమింగా నుంచి మరింత సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంది. అతని ఐప్యాడ్, ల్యాప్టాప్ లో డేటాను ఇన్డెప్త్ గా విశ్లేషించాల్సి ఉంది. పాత బస్తీ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కమింగా హైదరాబాద్ లో అడ్డా వేసి డార్క్ నెట్ చాటున డ్రగ్ ర్యాకెట్ ను దౌడు తీయించాడు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో కమింగాకు లింకులున్నట్లు నిర్ధారించారు. గోవా, ముంబై నుంచి కమింగా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పై రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి రాసిన లేఖలో పలు విమర్శలు చేశారు. సినీ పరిశ్రమ సిగ్గుపడాల్సింది డ్రగ్స్ స్కాండల్లో కాదని, డ్రగ్స్ స్కాండల్ పై క్షమాపణ లేఖ రాసినందుకు సిగ్గుపడాలని ఆ లేఖలో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఏ ఒక్కరూ కూడా తప్పు చేశామని బహిరంగంగా చెప్పలేదని గుర్తు చేశారు. తప్పు నిరూపణ జరిగినప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పినట్లు అని ప్రశ్నించారు. అది కూడా కొద్దిమంది పొరపాటు చేశారని ఫిల్మ్ ఛాంబర్ కి ఎవరు చెప్పారని లేఖలో నిలదీశారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారి తప్పు లేదని తేలితే ఆరోపణలు ఎదుర్కొన్న వారందరికీ ఫిల్మ్ ఛాంబర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వర్మ.
ఒకవేళ ఫిల్మ్ ఛాంబర్ క్షమాపణ చెప్పకుంటే విచారణ ఎదుర్కొన్న వారందరూ నేరస్తులేనని ఒప్పుకున్నట్లేనన్నారు. అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన బాధ్యత ఫిల్మ్ ఛాంబర్కు ఉందన్నారు. హైదరాబాద్లో దారుణం జరిగింది. వనస్థలిపురంలోని అనుష మెటర్నిటీ ఆసుపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థినికి చేసిన అబార్షన్ వికటించింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందింది. వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హారిక అనే విద్యార్థిని మధు అనే వ్యక్తి ప్రేమ పేరుతో వంచాడు. 5 నెలల గర్భవతి అయిన హారికకు అనుష మెటర్నిటీ ఆసుపత్రిలో అబార్షన్ చేసేందుకు 20,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు మధు. అబార్షన్ వికటించడంతో దిల్సుఖ్ నగర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ హారిక పరిస్థితి విషమించి చనిపోయింది. హారిక తండ్రి మహేష్ ఫిర్యాదుతో అనుష మెటర్నిటీ ఆసుపత్రి డాక్టర్ గిరిజారాణి, హారిక ప్రియుడు మధును అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు వనస్థలిపురం పోలీసులు. శుక్రవారం నాడు ఒకరోజు కాలేజ్ మీద శనివారం 10 గంటలకు ఫోన్ మాట్లాడినాక 10:30, 11 గంటలకు ఇక కాంటాక్ట్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వచ్చిన తర్వాత మా మరదలు మాకు ఫోన్ చేసింది, నేను ఫోన్ చేస్తే అసలు అమ్మాయిదేం లేదు. అక్కడ హాస్టల్కి ఫోన్ చేసినాం, బిఎన్ రెడ్డి హాస్టల్ ఫోన్ చేస్తే మీ అమ్మాయి శనివారమే వెళ్ళిపోయిందండి, ఇక్కడ మరి బంధువుల దగ్గరికి వాళ్ళ మా పెద్దనాన్న దగ్గరికి వెళ్తానని అన్నది. అన్న తర్వాత లేదు. ఆ తర్వాత ఇక మాకేం లేదు. తర్వాత ఏమైందంటే అప్పుడు మాకు మలక్పేట శ్రీ గారు మా తమ్ముడు ఫోన్ చేసాడు, ఇట్లా మీ అమ్మాయి హారిక చనిపోయింది, ఇక్కడ మేము ఉస్మానియా హాస్పిటల్ మార్చిలో వేసామని. ఇంత గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్ ఉన్నా కూడా ఇంత కళ్ళు పెట్టి ఈరోజు ఇట్లా చేస్తారంటే కూడా ఈరోజు మరి ఎస్ఐ కానీ వీళ్ళు కానీ పోలీసు డిపార్ట్మెంట్ కూడా చాలా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్ కూడా ఆడ పొల్యూషన్ దగ్గరనే ఉన్నది. అంటే పొల్యూషన్ దగ్గర ఉన్న హాస్పిటల్ ఇంత గుట్టుచాటంగా చేస్తారంటే ఈరోజు అమ్మాయి చనిపోయింది కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మాయి చనిపోకపోతే ఈరోజు ఇక్కడ ఉన్న దిల్సుఖ్నగర్ కాలేజీలు ఉన్నాయి, హాస్టల్ ఉన్నాయి, తల్లిదండ్రులు అందరూ ఒక నమ్మకంతో ఇక్కడ పెడతారు. పెట్టిన దానికి ఈరోజు అమ్మాయిని ఇట్లా చేసి ఈరోజు గర్భం తీసుకోవడం అంటే నాటే జోగు. ఈరోజు సంచలనం రేపిన డాక్టర్ సూర్యకుమారి మిస్టీరియస్ డెత్ లో పోలీసుల విచారణ స్పీడ్ అందుకుంది. సూర్యకుమార్ది హత్య, ఆత్మహత్య మిస్టరీ తేల్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా విద్యాసాగర్ ఇంటి నుంచి సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించారు. ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలను TV9 కి చిక్కాయి. జూలై 31న అర్ధరాత్రి దాటాక సూర్యకుమారి విద్యాసాగర్ ఇంటికి వెళ్లింది. 12 గంటలకు డేట్ మారింది. ఆగస్టు 1 తెల్లవారుజాము ఎగ్జాక్ట్లీ 1:46 సూర్యకుమారి విద్యాసాగర్ ఇంట్లో ఉంది. సీసీటీవీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టైంలో సూర్యకుమారి విద్యాసాగర్ ఇంట్లో మెట్లెక్కుతూ కనిపించారు. రాత్రి 1:52 సూర్యకుమారి విద్యాసాగర్ ఇంటి కారిడార్లో అటు ఇటు తిరుగుతూ కనిపించారు. ఆపై సూర్యకుమారి విద్యాసాగర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్న విజువల్స్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రాత్రి 1:40 తర్వాత అసలేం జరిగింది? ఇదే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. రాఖీ పండుగ రోజు హైదరాబాద్ సైబరాబాద్ లో దారుణం జరిగింది. ర్యాష్ డ్రైవర్ల నిర్వాకానికి 2 ఏళ్ల చిన్నారి రక్తం చెందింది. సైదాబాద్ విష్ణునగర్ లో అతి వేగంతో వచ్చిన ఓ కారు 2 ఏళ్ల పసిపాపను ఢీకొట్టింది. అంతే, రెప్పపాటు కాలంలో ఆ చిన్నారి నెత్తుటి ముద్దలా మారింది. తాకిన మైకంలో ఉన్నారో, తమను పట్టుకునే వాళ్లు లేరన్న బలుపుతోనేమో కానీ దుండగులు కారును ఆపకుండా స్పీడ్గా వెళ్లిపోయారు. స్థానికులు స్పందించేలోపే 2 ఏళ్ల బంగారు తల్లి ప్రాణాలు గాల్లో కలిశాయి. గుండెల్ని పిండేసే ఈ దృశ్యం అందర్నీ కలిచివేసింది. ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. కారులో పరారైన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఉపరాష్ట్రపతిగా గెలుపొందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వెంకన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ముందు కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందనన్నారు ఆయన. విద్యార్థి దశ నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందనన్నారు వెంకయ్య నాయుడు. అయితే ప్రజలు, రాజకీయాలు పార్టీకి దూరం అవ్వడం కొంత బాధ కలిగిస్తోందనన్నారు ఆయన. కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని నేను ఇవాళ భగవంతుని ప్రార్థించాను. భారతదేశం సమృద్ధివంతం కావాలి, తెలుగు ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను ఇవాళ మనసులో అనుకోవడం జరిగింది. అది తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు మహిళలు రాఖీ కట్టారు. మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి పీతల సుజాతతో పాటు
తెలుగు మహిళలు శోభ హైమావతి, అనురాధ, బ్రహ్మకుమారిలు చంద్రబాబుకు రాఖీ కట్టారు. ఇటు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు పలువురు తెలుగు మహిళలు రాఖీ కట్టారు. సచివాలయంలోని మంత్రుల బ్లాక్ లో ఆయన్ని మహిళలు కలిశారు. ఈ సందర్భంగా పలువురు రాఖీ కట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కి పలువురు మహిళలు రాఖీ కట్టారు. కేసీఆర్ సోదరుతో పాటు ఎమ్మెల్యే గొంగిడి సునీత, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తులా ఉమా కేసీఆర్ కి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారిని ఆశీర్వదించారు సీఎం కేసీఆర్. తనకు రాఖీ కట్టిన అక్కా చెల్లెళ్లకు పట్టు చీరలు బహుకరించారు సీఎం కేసీఆర్. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి పవిత్ర చిహ్నంగా నిలిచేదే రాఖీ. రాఖీ అంటే రక్షణ బంధం. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల పండుగ ఇది. తమకు రక్షణగా ఉండాలని కోరుతూ తెలంగాణ ఎంపీ కవిత తన సోదరుడు మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టారు. రాఖీ కట్టిన సోదరునికి కేటీఆర్ చీర బహుకరించారు. తరువాత కవిత అన్నకు హెల్మెట్ బహుమతిగా ఇచ్చారు. తెలంగాణ ప్రజలంతా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని, సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టడంతో పాటు హెల్మెట్ కూడా ఇవ్వాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేటీఆర్ మనవడు హిమాంశుకు సోదరి రాఖీ కట్టింది, స్వీట్ తినిపించింది. ఈ సందర్భంగా వారి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్భవన్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు గవర్నర్ నరసింహన్ కు రాఖీలు కట్టారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు జగన్. రాఖీ పండుగ నాడు రాష్ట్రపతి భవన్ సందడిగా మారింది. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ దంపతులకు చిన్నారులు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు తినిపించారు ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. అటు ప్రధాని మోదీ రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పీఎంఓలో చిన్నారులు, వితంతువులు, మహిళలు ప్రధాని మోదీకి రాఖీ కట్టారు. మరోవైపు బోర్డర్లో సేవలందించే సైనికులు, స్థానిక మహిళలు రాఖీ కట్టారు. పంజాబ్లోని వాఘా బోర్డర్లో రాఖీ పండుగ బీఎస్ఎఫ్ జవాన్లకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు.